8, 17, 26 అనేవి మ్యారేజ్ డేట్గా సెట్ కావు అని మీరు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పారు. దాని గురించి షార్ట్గా మాకు చెప్పండి సార్. 8, 17, 26 అనేది శనికి ప్రభావం సంబంధించింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్లో కష్టాలు అనేది మొదలవుతాయి. ఓకే, అంటే కష్టాలంటే ఎంత పని చేసినా కూడా ఆ పని సక్సెస్ కాకపోవడం, దాని నుంచి డబ్బు రాకపోవడం. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతిదీ డబ్బే కావాల్సి వస్తుంది కాబట్టి ఈ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఉండదు. దానివల్ల మనుషులు ఇద్దరు విసిగిపోయి గొడవలు పడి విడాకులు తీసుకున్నట్టు చాలా ఉన్నాయి. ఓకే, అంటే అప్పటిదాకా బాగున్న లైఫ్ మ్యారేజ్ అయినాక చేంజ్ అయిపోతుంది. అందుకని ఈ 8, 17, 26 వాళ్ళు మొన్న రీసెంట్ గా చాలా వీడియోలు చెప్పాము. వీళ్ళందరూ కూడా దాదాపు ఒక 10 మెంబర్స్ వరకు 8, 17, 26 వాళ్ళే మొన్న రీసెంట్ గా 1 సెప్టెంబర్ రోజు చేసుకున్న మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు. చాలా బాగా పనిచేసింది వాళ్ళందరికీ కూడా అన్నట్టు కాకుండా వాళ్ళు రీమ్యారేజ్ 1 సెప్టెంబర్ రోజు చేసుకున్నారు. ఇంకెవరన్నా మిగిలి ఉంటే కనుక 8, 17, 26 కావచ్చు, ఇంకా వేరే డేట్స్ ఏవైనా సరే ఒకసారి తెలుసుకొని 19th సెప్టెంబర్ రోజు ఉంది, ఖచ్చితంగా వచ్చి చేసుకోగలరని నేను చెప్తున్నాను. గ్యారంటీగా లైఫ్ లో గ్యారంటీగా 100% మార్పు గ్యారెంటీ వస్తుంది. మార్పు గ్యారెంటీ వస్తుంది. అంటే మనకి ఎన్ని రోజుల్లో చేంజ్? మినిమం 1 year అనుకోండి. 1 year లోపు చాలా చేంజెస్ వస్తాయి. చాలా బాగుంటుంది. సూపర్ గా సక్సెస్ కావచ్చు. ఓకే సార్, థాంక్యూ.